మా అందరినీ మీరు బ్లెస్ చేస్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయడానికి మాకు కూడా ఇంకా ఎనర్జీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇప్పటివరకు ఈ సినిమాని తీసుకొచ్చింది మీరే, రేపు ఈ సినిమాని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే. రామం రాఘవం 21వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్లో చూడండి. రేపు రిలీజ్ అవుతుందండి. సో తప్పకుండా సినిమా చూడండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది. అమ్మ నాన్న అంటే మీరేం చేశారు, మీరు రెస్పాన్సిబుల్ కదా, చెయ్యాలి అనే వాళ్ళకంతా ఈ సినిమా ఒక ఆన్సర్ ఇస్తుంది. డెఫినెట్గా చూడండి, తప్పకుండా చూడండి. హలో అండి, ఇప్పుడే ప్రీమియర్స్ అయ్యాయి. చాలామంది నా దగ్గరకు వచ్చి ఇలాంటి సినిమా, ఇంత మంచి సినిమా చేసినందుకు నన్నే కాకుండా మా పేరెంట్స్కి కూడా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ ఆరిపాక ప్రభాకర్ గారు ఫర్ మేకింగ్ మీ టు డూ దిస్ ప్రాజెక్ట్. ధనరాజ్ గారు, దుర్గాప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, ప్రతి ఒక్కరు దీన్ని ఈరోజు ఇంత బాగా అవుట్పుట్ రావడానికి మీ అందరి సహకారం నాకు చాలా 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 యూజ్ అయ్యింది. సో మళ్ళీ చెప్తున్నామండి, మీరు మీలో ఉన్న ఎమోషన్స్ని, ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని, ఇవన్నీ ఒక మంచి ఎమోషనల్ సినిమా మనం చూసి ఏడ్చి చాలా రోజులైందని నేను అనుకుంటున్నా. మీరు ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి. శివప్రసాద్ గారు ఇంకా మంచి మంచి కథలు రాస్తారు, డిఓపి గారు ఇంకా బాగా తీస్తారు, ధనరాజ్ లాంటి డైరెక్టర్లు ఇంకా వస్తారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ మూవీస్. టికెట్ కొనుక్కోండి. ఐఎమ్ అష్యూరింగ్ యూ, వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ రోజు ఈ సినిమా చూశాను నేను అని అనుకునే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు వస్తున్న సపోర్ట్కి. ఇంకా మీదట కూడా ఇట్స్ ఆన్ యువర్ హ్యాండ్స్. డూ సపోర్ట్ us. వీఆర్ కమింగ్ ఆన్ 21st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథని మేము నమ్మిన దానికి ఈరోజు బిగ్ స్క్రీన్ మీద చూసుకొని ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ మమ్మల్ని ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నాన్న కథని ఇంత గొప్పగా ఆవిష్కరించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులు దీన్ని ఇలాంటి దాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం కూడా మాకుంది. ఈ సినిమాని రేపు విడుదల కాబోతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. మీరు తప్పకుండా ఈ సినిమాని చూడండి, థియేటర్లో చూడండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టోరీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మిమ్మల్ని ఎమోషనల్గా ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఈ కథ మీకు నచ్చుతుంది. ఈ కథకి దర్శకుడు ధనరాజ్ గారు మంచి న్యాయం చేశారు. ఈ సినిమా మీకు ముమ్మారు 100% మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఆడియన్స్. అందరికీ నమస్తే. ఇప్పుడే రామం రాఘవం ప్రీమియర్స్ అయ్యాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ కథ గురించి చెప్పాలంటే ఇది ఒక తండ్రి కథ కాదు, ఒక అమ్మ కథ కాదు, ఒక కొడుకు కథ కాదు. ఇది మనందరి కథ. రామం రాఘవం మనందరి కథ, మన సమాజంలో నుంచి పుట్టిన కథ. ఖచ్చితంగా ఈ కథ మీకు నచ్చుతుంది, మిమ్మల్ని మెప్పిస్తుంది, మీ అంతరంగాల్లో దాగి ఉన్న ఎమోషన్ బయటకు తీసుకొస్తుంది. ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు ఎమోషనల్ అవుతారు. మా రామం రాఘవం తరపున మీరు ఎమోషనల్ అవుతారని నేను బలంగా చెప్తున్నాను. తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాని ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే, ఆ ధైర్యంతోనే చెప్తున్నాను. ప్లీజ్ రామం రాఘవం చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. అండి, హలో అండి, అందరికి నమస్తే. ఇప్పుడే అందరం చూసాము ప్రివ్యూ. అందరికి చాలా నచ్చింది. స్పెషల్గా ఫాదర్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో, అంటే ఫాదర్తో మనం ఎలా ఉండాలో, ఇన్ని రోజులు మనం ఎలా ఉన్నామో అది వెంటనే మీరు రికలెక్ట్ చేసుకొని ఇప్పటి నుంచి లైఫ్లో డెఫినెట్గా మీ ఫాదర్తో ఉండే రిలేషన్షిప్ మారుతుంది అని అనుకుంటున్నాను సినిమా చూసి. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయించే ప్రతిసారి నేను చాలాసార్లు ఎమోషనల్గా ఫీల్ అయ్యి కొన్నిసార్లు ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీను 3 సార్లు వాయించాను. బేసికల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏది వాయించినా కూడా ఆ రేంజ్కి సూట్ అవ్వలేదు. సో సాంగ్ పెడదాం అనుకున్న సాంగ్ ఇమీడియట్గా ఒక సాంగ్ కంపోజ్ చేసి రాయించి చేశాను. సో ఇదంతా మీరందరూ రేపు డెఫినెట్గా ఇది థియేటర్లో చూసి మీకు నిజంగా జెన్యూన్గా ఎలా అనిపించిందో ఒక మంచి పాజిటివ్ రివ్యూ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు సినిమా చూసినప్పుడు కళ్ళలో నుంచి ఒక్కసారన్నా నీళ్ళు వస్తాయని మేము బిలీవ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.
దిస్ ఇస్ అరుణ్ చిల్వేరు, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్.